ప్రైజ్ ద లార్డ్. మన అండ మన దండ, మన అండ దండ అయినటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మీ అందరికీ ఒక మంచి మాట ఏమిటంటే, అన్ని సందర్భాలు కాదు, కొన్ని సందర్భాల్లో మనుషులు అంటే ఇక తన మన అనే భేదం లేకుండా దేవుడు తప్ప మిగిలిన వారందరూ కూడా కొన్ని సందర్భాల్లో మనకి ఏ రకంగా కూడా ఆపదలో సహాయంగా ఉండరు. ఏ రకంగా కూడా ఆపదలో సహాయంగా ఉండరు. ఎలాగనో లేఖనాల్లో మనం ధ్యానించుకుందాము. దేవుడు మాత్రమే మనకు సహాయంగా ఉంటాడు. నిజమే చెప్తా ఉన్నా, దేవుడు మాత్రమే సహాయంగా ఉంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం, ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండుట చేత వారు అతనిని ప్రేమింపగా. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండుట చేత వారు అతనిని ప్రేమింపగా. దావీదును ఎవరు ప్రేమిస్తా ఉన్నారంటే, అభిమానిస్తా ఉన్నారంటే ఇశ్రాయేలు వారు, యూదా వారు, వీరందరూ కూడా దావీదుని ప్రేమిస్తా ఉన్నారు, అభిమానిస్తా ఉన్నారని లేఖనం రాయబడ్డది. మంచిదే. ఇప్పటికీ దేవుని పేరు మీద ఉన్నటువంటి వారిని అందరినీ దేవుని ప్రజలు అభిమానిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. ఆయా సందర్భాల్లో వారికి ఆపదలో సహాయకులుగా ఉంటారు. దావీదుకు కూడా ఆ రీతిగానే ఉన్నారు, ఆ రీతిగానే సహాయం చేస్తూ ఉన్నారు. అయితే అన్ని సందర్భాల్లో దావీదుకి సహాయం చేసినట్లు, దావీదు పక్షంగా నిలబడినట్లు లేదు, కొన్ని సందర్భాల్లోనే ఉన్నారు. లేఖనం రాయబడ్డది మంచిగా, ఎంత బాగా దావీదుకి సహాయంగా ఉన్నారు, ఎంత బాగా దావీదుతో పాటు దేవునిని అనుసరిస్తూ ఉన్నారు అని అనిపిస్తుంది లేఖనం చదివితే. ఈ ఇశ్రాయేలు వారు, ఈ యూదా వారే దావీదుకి అపాయకరమైన పరిస్థితిలో ఏమి చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఏమన్నా చేద్దామంటే మళ్ళీ దావీదే నానా యాతన పడతా ఉండు. ఆ ఇబ్బందులు, ఆ శ్రమలు తట్టుకోలేక నానా యాతన పడతా ఉండు. మనకు వచ్చిన గొడవ ఎందుకు, మనకు వచ్చిన ఈ తలనొప్పి ఎందుకు అని దావీదుకి అండగా ఉండటం విషయంలో వెనకడుగు వేశారు. ఈ దావీదుని ప్రేమించిన వారే, లేఖనంలో ఇలా రాయబడింది కదా, వీరే ఒకానొక సందర్భంలో దావీదు విషయంలో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని యందు ఎంత విశ్వాసము, ఎంత బాధ్యత, ఎంత దేవుని మీద మీ ప్రేమను నిలుపుకుంటారో, అంటే ఆ ఆజ్ఞకి తగ్గట్లుగా ఎంతగా మీరు కట్టుబడి ఉంటారో, ఆజ్ఞలకి ఎంతగా బద్దులై ఉంటారో దానిని బట్టే మీరు దేవుని చేత కాపాడబడతారు. దేవుని చేత కాపాడబడుచు ఆయన యొక్క సంరక్షణలో సుఖంగా ఉంటారు. శ్రమ ఉంటుంది, ఆ శ్రమలోనే సుఖంగా ఉంటారు. మరొక వచనం చదువుకున్నట్లయితే ఆ వచనంలో రాయబడినది, ఇంత గొప్పగా ప్రేమించేటువంటి వారు
ఎందుకు మరి ఏమి చేయలేకపోయారు దావీదు విషయంలో? ఏమి చేయలేకపోయారు ఎందుకు అని ఆలోచన వస్తుంది, బాధ అనిపిస్తుంది. అంతమంది ఉన్నారు, ఇప్పటికీ కూడా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఏదన్నా జరిగిందనుకోండి, చూసి నిలబడి చూసేటువంటి వారి మధ్యలో నుంచి ఎవరో ఒకళ్ళు ఎంతమంది ఉన్నారు, చూస్తూ ఉన్నారు ఏంటి అని ముందుకు పోయి వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసినట్టు లేదు దావీదు జీవితంలో. దావీదే దేవుని బట్టి ఒక దారి చూసుకొని ఆ సమస్య నుంచి బయటపడ్డాడు. దావీదును ప్రేమించినటువంటి వారు ఎవ్వరూ కూడా దావీదు యొక్క అపాయ కాలంలో, దావీదు యొక్క కష్ట సమయంలో తోడుగా ఉన్నట్టు లేదు. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది, తరువాత దావీదు, నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, సౌలుకి సంబంధం లేనటువంటి, సౌలు ఏమీ చేయలేనటువంటి ప్రదేశం ఎక్కడుందో తెలుసుకొని ఆ ప్రదేశానికి ప్రాణరక్షణ కోసం బయలుదేరిపోతాడు. దావీదు ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెడుకుట మానుకొనును కదా అనుకోను. మొదట మనం చదువుకున్నాం కదా, ఇశ్రాయేలు వారు, యూదా వారు, ఈ ఇరువురు ప్రజలకు ముందు దావీదు నడుస్తూ ఉంటే, దావీదు మా నాయకుడు, మాకు సారు, మా మీద మేనేజరు, అట్లాంటి స్థితిలో ఉన్నాడు దావీదు అనుకొని సంబరపడినటువంటి ఈ ప్రజల యొక్క సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దుల్లో నుంచి దావీదు మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అంటే ఈ దేవుని అనుసరించేటువంటి ప్రదేశము కాని ప్రజలు ఎవరైతే ఉంటారో, అంటే దేవుని ప్రజలు కాని వారు ఎవరైతే ఉంటారో వారి మధ్యలోనికి పోయి ప్రాణాన్ని కాపాడుకుంటారు. దావీదు ప్రాణాన్ని కాపాడుకుంటాం. ఎంత ఆలోచన చేస్తే మనకు అనిపించవచ్చు, దావీదును ప్రేమించినటువంటి జనులే ఆ జనుల ముందు తప్పించుకొని పోతా ఉంటే ఒక్కరు కూడా వస్తే వచ్చింది మేమేమా, దేశంలో గొడ్డుపోయిందా, లేకపోతే ఇక్కడ ఇంకా అడిగేటువంటి ఎవరు లేరనుకున్నావా? ఎందుకు పోతుంది? మన ఊరు మన అనుకునేటువంటి వారిని వదిలిపెట్టి ఎందుకు నువ్వు పోయి అంత అవసరం ఏమొచ్చింది? మేము అడుగుతూ ఉండే ఉంటాం. సౌలు వస్తే నీకు ఏ హాని తలపెట్టాడు కాదుగా దావీదు, ఎందుకు అడుగుతూ? ఆ రోజు నేను మాట్లాడిన ముందు దావీదు నడిచిండు, ఆ రోజున ఈ రోజు కూడా దావీదు నడుస్తూనే ఉన్నాడు. అప్పటికి ఇప్పటికీ ఈ మనిషి జీవితంలో ఏదైనా తప్పు చేసినట్లుంటే నేనే దావీదుని నిలదీద్దు, నువ్వెందుకు అడుగుతా ఉన్నా సౌలా, ఎందుకు ఎట్లాగా దావీదు అంటే నీకు గిట్టట్లు లేదు అని మేమే అడుగుతామని ఆలోచన చేసి ముందుకు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. మొదట్లో చెప్పుకున్నాం కదా, కొన్ని సందర్భాల్లో దేవుడు తప్ప మరెవ్వరు కూడా మనకు అక్కరకు రారు. మన క్షేమాన్ని కోరేవాళ్ళు, మనకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వారే, మనల్ని ప్రేమించేటువంటి వారే, అభిమానించేటువంటి వారే. కానీ ఆ పరిస్థితిలో మనకి అండగా ఉంటే వారికి ఏమన్నా హాని కలుగుతుందేమో అని ఏం చేస్తారంటే ఆ పరిస్థితులను బట్టి తగ్గాల్సి వస్తుంది. తగ్గిపోయాడు. దావీదు చేసేదేం లేక దేవుని మాత్రమే అనుకున్నాడు కదా. అందుకే నేను కూడా చాలాసార్లు చెప్తా ఉంటా,
చాలాసార్లు చెప్తా ఉంటా, దేవుని శక్తిని ఆశ్రయించుతాం. దేవుని పేరు పెట్టుకొని ఆ పేరుకున్నటువంటి విలువను తీసేయకుండా ఆ విలువను కాపాడదాం. ఆ విలువని తగ్గించేస్తూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళని చెప్పొద్దు, కానీ ఆ విలువ అనేది రోజు గడిచే కొద్దికి తగ్గుతుంది. దేవునికి ఉన్నటువంటి ఆ విలువ తగ్గుతూ ఉంది. ఆ విలువను మనం పెంచుదాం. అలాగా లేఖనాల్లో ఉన్నటువంటి శక్తిని, లేఖనాలలో ఉన్నటువంటి దేవుని బలమును మనం ఆశ్రయించుదాం. దేవునిని యథార్థంగా, నిజాయితీగా మనం అనుసరిద్దామని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నా. నేను కూడా ఈ శక్తిని, ఈ యథార్థతని లేఖనాలను ధ్యానించటం ద్వారా తెలుసుకొని ఒక మంచి సేవకుల జీవితాన్ని చూడటం ద్వారా, వారి యొక్క జీవనాన్ని, వారి యొక్క జీవన విధానాన్ని తెలుసుకోవడం ద్వారా లేఖనాల్లో ఇది ఉన్నది, లేఖనాలకు తగ్గట్లుగా ఈ సేవకులు ఉన్నారని కొద్ది మంది జీవితాలను చూడటం ద్వారా, లేఖనాలను ప్రత్యేకముగా హృదయం అందించుకోవడం ద్వారా తెలిసిపోయింది. లేఖనము ఇది సెలవిస్తూ ఉంది. మన లేఖనాన్ని, అందులో ఉన్న శక్తిని మనం ఆశ్రయించాలి, పేరుని చెడగొట్టద్దు. అందుకే మొదటి నుంచి చెప్తా ఉన్నా, దావీదు కూడా మొదటి నుంచి దేవుని యొక్క బలమును, ఆయన శక్తిని ఆశ్రయించాడు. కాబట్టి ఆ సందర్భంలో, ఆ ప్రత్యేకమైన సందర్భంలో మనుషులందరూ చేత ప్రేమించబడిన దావీదు, మనుషులందరి చేత కీర్తించబడినటువంటి దావీదు, సౌలేమో 1000 కొలది, దావీదేమో 10,000 కొలది. సౌలుకేమో 1000లో చెప్పారు, దావీదుకేమో 10,000లో చెప్పారు. ఇట్లాగా మనుషుల చేత కీర్తించబడినటువంటి దావీదు ఆ కీర్తిని తలకెక్కించుకోకుండా, ఆ కీర్తి రావటానికి కారకుడైనటువంటి దేవునిని తల మీద అలాగనే కూర్చోబెట్టుకుంటాం. ఆమె తలకెక్కించుకోవాలి ఆ గర్వాన్ని. మనుషులందరూ పొగుడుతూ ఉంటే గర్వం అనేది దగ్గరకు రానివ్వలేదు. ఎందుకంటే మొదటి నుంచి దావీదు దేవునిని మాత్రమే అనుసరించిండు, ఆయన శక్తిని మాత్రమే అనుభవించిండు. దేవుని శక్తిని మనం అనుభవించినట్లయితే, ఆ గొప్ప కార్యాలని చదువుకోవటం కాదు, కానీ మన జీవితంలో మనం అనుభవించినట్లయితే, మనం ఎదుర్కొన్నట్లయితే, మన జీవితాల్లో ప్రత్యక్షంగా అనుభవించినట్లయితే, ఆ అనుభవం మనకున్నట్లయితే ఈ స్థితి మనకుంటది. ఈ మనుషులందరూ ఆ పరిస్థితికి తలొగ్గి దావీదుని ఏం చేశారంటే వదిలిపెట్టేశారు. మా వల్ల కాదంటే మా వల్ల కాదు, మాట మాత్రం మాట్లాడమంటే మాట్లాడుతాం, కానీ ఈ పరిస్థితులకి లోబడి ఈ సౌలు చేతిలో పడి నాశనం అయ్యే కంటే చూస్తూ ఉండటమే బెటరు. ఇప్పుడు పరిస్థితికి ఇదే బెటర్ అనుకొని అట్లాగా దావీదు పరిస్థితిని చూస్తూ ఉండిపోతే, దావీదు ఏం చేసిండంటే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇదే విషయము దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఈ రోజున మన దేవుని వాక్య ధ్యానము, ఈ రోజున మన దేవుని వాగ్దానం ఏమిటంటే, కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. దేవునికే శాశ్వత కాల మహిమ. ఎందుకు చెప్పానంటే, కొద్ది రోజులు కాదు, అన్ని రోజులు దేవుడు కీర్తించబడటానికి యోగ్యుడు. ఆయన మహోన్నతుడయ్యుండి మన బోటి మనుషులు ఆపదలో పడితే చూస్తా ఉన్నటువంటి మనము, మన బోటి మనుషుడు ఆపదలో పడితే చూస్తా ఉన్న మనము, ఆకాశంలో ఉండి ఆజ్ఞ పాస్ చేసి, ఆజ్ఞ ఇచ్చి సమస్తాన్ని జరిగించే దేవుడు మనుషుల మధ్యలో దీన మనసు ధరించి దేవునిని, ఆయన శక్తిని
మనుషుల కంటే ఎవరైతే ఎక్కువగా ఆయనను హృదయంలో ఉంచుకుంటారో ఆ దీన మనసు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే కాపాడతాడు. అందుకే లేఖనం ఈరోజు మనకు వాగ్దానం చేస్తా ఉన్నది. యెహోవా ఆకాశంలో ఉన్నటువంటి మహోన్నతుడే కానీ ఆయన ఏం చేస్తాడంటే దీనులను లక్ష్య పెట్టాడు. మనుషులలో ఉన్నటువంటి దావీదే మనుషుల చేత కాపాడబడలేని పరిస్థితి ఎదురైందా? అయితే నేను మహోన్నతుని కదా, నేను గొప్పవి, ఆ మనుషులే లెక్క చేయనటువంటి మనుషుల్ని నేనెందుకు లెక్క చేయాలి అని అనుకోడు. దీన మనస్సుతోటి ఆయన యొక్క వాక్యమును హృదయంలో ఎవరైతే ఉంచుకుంటారో, మనుషుల కంటే ఎక్కువగా ఎవరైతే ఆయన శక్తిని ఆశ్రయిస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఆయా సమయాలలో చెట్టు ఎలాగైతే నీడనిస్తుందో మనకి ఆ రీతిగా నీడనిచ్చి కాపాడుతాడు. మనకి ఆశ్రయంగా ఉంటాడు దేవుడు, మనకి ఆశ్రయంగా ఉంటాడు. అందుకే లేఖనము సెలవిస్తా ఉన్నది, ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెడతాడు. అందుకే యేసుప్రభు వారు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. యేసు ప్రభువుతో పాటు ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆ పరిస్థితికి తలొగ్గి తల ఒక దిక్కు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఒక్కడే అయిపోతాడు. కానీ పైన ఒక ఆయన ఉన్నాడు, దావీదుకి ఏ రీతిగా సహాయకుడై ఉన్నాడో ఆయన పైనుండి చూస్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని. కొంతమంది చెప్తారు, పాస్టర్ గారు మీ అమ్మ వచ్చింది, అన్నం తింటాలేదంట పొద్దున, మీ అన్నదమ్ములు మీ అక్క చెల్లెలు కూడా వచ్చి బయట ఉన్నారు, మీకోసం పిలుస్తున్నారు, పోయి తింటారు అప్పు అని చెప్పాలంటే ఆ చెప్పిన వాళ్ళతో అంటారు యేసుప్రభు, నా తల్లి నా అక్క ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో వాక్యం వింటున్నటువంటి వీరందరిలో ఎవరైతే దేవుని వాక్యాన్ని దావీదుకులాగా నాకులాగా యేసుప్రభు వారు చెప్తా ఉన్నమాట, దావీదుకులాగా నాకులాగా దేవునిని ఆయన యొక్క వాక్యమును హృదయంలో ఉంచుకుంటారో వారు మాత్రమే నాకు తల్లి అవుతారు, అలాగనే తండ్రి అవుతారు, అలాగనే నా సహోదరులు నా సహోదరి మనులు అని చెప్తాడు. తండ్రి అనే మాట వాడాడు కానీ నా తల్లి నా సహోదరులు అని చెప్తాడు. ఆమె ఆ స్థితిని మనం కనుగొనాలి. దేవుడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే ఆయన దేవుడు కాబట్టి ఉంటాడు. అంత స్థితిలో ఉన్నటువంటి దేవుడు మనలను ఏం చేస్తాడంటే దీన మనస్సు అనేటువంటి వస్త్రమును ధరించి ఆయన ముందు నిలిచినట్లయితే కనిపించే వారందరూ మన అనేటువంటి ఆలోచన విడిచిపెట్టి ఆయన మాత్రమే మన అనుకుంటే ఈ కనిపించే వారందరూ అన్ని సందర్భాల్లో అయితే ఉండరు. చూసిన కదా లేఖనాల్లో ఉండరు. ఇప్పుడు కూడా జరుగుతుంది అంతే. ఏదో లేఖనాల్లో రాయబడి ఉండదని చెప్పాలని భ్రమపడదు. ఇప్పుడు కూడా సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనకి ఎదురైనప్పుడు దేవుడు మనకి అండగా ఉంటాడు, లక్ష్య పెడతాడు. అరే వీళ్ళు నేను ఇచ్చినటువంటి వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నారు, వాళ్ళ రక్తాన్ని ఎలాగైతే వాళ్ళ శరీరంలో పెట్టుకున్నారో నా వాక్యాన్ని వాళ్ళ రక్తంతో పాటు నిలుపుకున్నారు. ఎవడన్నా చొక్క బాగలేనుకోండి తీసి ఇసురు కొడతాడు. రక్తం బాగలేదని చెప్పానని ఒంట్లో ఉన్న రక్తాన్ని తీసి ఇసురు కొడతారా? కొట్టారు, సస్తారు కొడితే, అట్లా కొడితే. అలాగనే దేవుడు ఏమనుకుంటాడంటే అరే వీళ్ళు నా వాక్యాన్ని నాకు వారి హృదయంలో ఉంచుకున్నారు కదా అని లక్ష్య పెట్టి దేవుడు దీన వస్త్రము ధరించి
దీనత్వం కలిగినటువంటి వారికి ఆయన ఏం చేస్తాడంటే అండగా ఉంటాడు అన్ని సందర్భాల్లో. ఆ అండగా ఉండే దేవునికి ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, భూమి ఆకాశములను కలగజేసినటువంటి అద్వితీయుడవైనటువంటి యేసయ్య, మీ పాదముల చెంత ఈ మనవులు ప్రతిష్ఠ చేయించు ఉండగా, మీ పాదములను ఆశ్రయించి ప్రార్థిస్తూ ఉండగా, అనేక సందర్భాలలో కృప చూపుచు విడువని దేవుడవు, ఎడబాయనటువంటి పరిశుద్ధుడవు, ఈ నీ వాక్యమును తండ్రి యథార్థమైన మనస్సును కలిగి దీనులను అయ్యా లక్ష్య పెట్టమని, యథార్థమైనటువంటి మనస్సుతోటి నీ వాక్యమును ఎవరైతే హృదయంలో ఉంచుకున్నారో అటు వారు తండ్రి దీన వస్త్రమును ధరించి ఉండగా నీ ప్రజలందరినీ నీ కృపను బట్టి దర్శించి వారు ఉన్నటువంటి పరిస్థితిలో మనుష్యుని సహాయము పొందుకోలేనటువంటి పరిస్థితితో పాటుగా నీ పరిశుద్ధతను బట్టి మనుష్యుని సహాయము పొందుకునే పరిస్థితిని కూడా తండ్రి వారు పొందుకొనున్నట్లు నీ కృపను జ్ఞాపకం చేసుకొనమని సజీవమైనటువంటి మీ నామమునకు ప్రార్థిస్తూ ఉండగా, అన్ని సమయముల యందు కృప చూపగలిగిన మీ పరిశుద్ధ నామమునకు ఈ మనవులను ప్రతిష్ఠ చేయించు ఉండగా, మీ గొప్ప శక్తి చేతనైన ఆయా సందర్భాలలో మనుషుల యొక్క సహాయమును వారి యొక్క ప్రేమను పొందుకున్నటువంటి వారు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో దావీదు వలె, క్రీస్తు వలె మనుషుని సహాయము పొందుకోలేని పరిస్థితి యందు నీ కృపను జ్ఞాపకం చేసుకొని నీవిచ్చిన వాక్యమును తండ్రి దీన వస్త్రమును ధరించి వారి హృదయంలో నిలుపుకొని ఉండగా అట్టి వారిని తండ్రి జ్ఞాపకము చేసుకొని వారికి తండ్రి కృప చూపించి మీ దక్షిణ హస్తపు బలము చేత వారిని విమోచించమని, కాపాడమని, సంరక్షించమని మీ పాదముల యొద్ద ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచి ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.